తుని కేసు అప్పట్లో ఏపీలో ఓ సంచలనం. కాపు రిజర్వేషన్ల కోసం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేసిన దీక్ష తీవ్ర వివాదాస్పదమైంది. 2016లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కాపు రిజర్వేషన్ల పేరుతో ముద్రగడ పద్మనాభం తునిలో ఓ సభ నిర్వహించారు. ఈ సభ కాస్త ఆందోళనలకు తెరలేపింది. ఆ ఆందోళనలు అదుపు తప్పి ప్రయాణికులతో వెళుతున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ ను తగలబెట్టారు. ఈ ఘటన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఓ సంచలనంగా మారింది. అలాంటి కేసు ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ కేసు తిరిగి దర్యాప్తు చేయాలని ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ వెంటనే అలాంటిదేం లేదని జారీ అయిన జీవోను వెంటనే రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు జరపాలని ఎందుకు అనుకుంది, మళ్లీ వెంటనే వెనకడుగు ఎందుకు వేసింది అనేది ఇప్పుడు చర్చ. తుని ఘటన తర్వాత అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ముద్రగడ పద్మనాభం సహా అనేక మందిపై కేసులు నమోదు చేసింది. రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లడంతో రైల్వే అధికారులు కూడా కఠినమైన సెక్షన్లు పెట్టి కేసులు నమోదు చేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ కేసులను ఎత్తివేసి 2021లో విజయవాడలోని 7వ మెట్రోపాలిటన్ అదనపు జడ్జ్ కోర్ట్ ఫర్ రైల్వేస్ కూడా ఈ కేసులను కొట్టేశాయి. ఇలా అన్ని కేసులు కొట్టివేసిన తర్వాత ఉన్నట్టుండి ప్రభుత్వం నుంచి ఈ కేసులను తిరిగి పునర్విచారించాలంటూ హైకోర్టులో అప్పీల్కు వెళ్లాలంటూ జీవో జారీ అయింది. ఇందులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై తుని కేసు కొట్టేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్కు వెళ్లే ఆలోచన లేదని ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఏ స్థాయి అధికారి ఆమోదంతో ఈ ఫైల్ మూవ్ అయింది, ఎందుకు జీవోగా మారింది అనే దానిపై ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. అసలు సీఎంఓ పెద్దల జోక్యం లేకుండా, సీఎస్ పరిశీలించకుండా, సీఎం చంద్రబాబు ఓకే అనకుండా ఇలాంటి అత్యంత ముఖ్యమైన జీవో ఎలా బయటకొచ్చిందనేది ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. అది కూడా కూటమి ప్రభుత్వం తన ఏడాది పాలన పూర్తి చేసుకుని సమయంలో ఈ జీవో రావడం మరిన్ని అనుమానాలకు తెరలేపుతోంది. దీని వెనుక మరేదైనా కుట్ర ఉందా లేక అధికారుల తప్పిదమేనా అని దానిపైన ఇప్పుడు ఏపీ ప్రభుత్వ పెద్దలు ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది.